ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చామాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్లేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? సీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు రాజేస్తాడు, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురాడు, అలాంటివి అనమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దామని తింటాం అంతే. రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ఏంటి? ప్రస్తుతానికి గ్లాసులే. బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళి వస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారు వేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. సారీ ఏమయ్యా మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? నేను పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు. తీసుకో. ఈ పెళ్ళే లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా. శ్రీ ఎలా ఉన్నాను? ఆహా, అచ్చు గంగిరెత్తికి గాగర చోలేసినట్టుందే. అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా? అదేంట్రా అలానే? మరి ఇంకేమన్నాలే. అరే బంగారం లాంటి బావా, బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయి పడని బావా, ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్లా పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా? నేనేం చేయగలనురా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. వెళ్ళి నా గురించి 4 మాటలు మంచిగా చెప్పచ్చు. ఆ అమ్మాయి టేస్ట్ లేంటో కనుక్కోవచ్చు. అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చంపేస్తున్నావు కదరా నువ్వు. ఇదే చేస్తారు. ఎందుకైనా మంచిది నేనొక్కనే. సరే చిచ్చా. అలా కాదే. హాయ్. హలో. హలో. ఇది కూడా అక్కడ పెట్టేసావా? ఏంటి మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు? మీరు అస్సలు పడొద్దు. వాడంతే, అమ్మాయిలు కనపడితే చాలు 4 రోజులు కలిసి తిరగడం, కడుపు చేసి వదిలేయడం. అదే వాడి క్యారెక్టర్. అదేంటండి ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మోహన్ చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి. అదేనండి వాడి స్పెషాలిటీ. వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్. సొంత మర్దల్లో అయ్యండి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాడిని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఈ గ్రీన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందండి. గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. వాడికి బ్లూ అంటే ప్రాణం. అదేంటో మీ టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ హేట్ బ్లూ. బ్లూ అంటే నాకు చిరాకు. సంధ్య ఓసారి వస్తావా? యా ఐమ్ కమింగ్. సరే ఓకే దెన్. ఓకే బై. ఏం చెప్పావే? ఒరే ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదురా. థ్యాంక్ యూనే. తనేం చెప్పింది? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట. బ్లూవా? ఆ కలర్ నాకు నచ్చదు కదే. కరెక్టే, ఏం చేస్తాం కానీ తప్పదు. సరే ఇంకేం చెప్పింది? నీకు పెరుగంటే పడదు, ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం. పెరుగా? ఏ తినవా? ప్రేమించాక చేస్తామా? అన్నా ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా అదిగో అమ్మాయి. ఓ మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపోనావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో ఐ లవ్ ఇట్. యా పద. ఈ టైపా? పద. వీడేంటి రౌడీలా తయారయ్యాడు, పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్ ఫుడ్ బాగుందా? బాగుందండి. నమస్కారం. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్అప్ పై తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా.
అమ్మాయికి లేనేస్తున్నావా? డౌటా? డ్రాప్ అయిపో. యా ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి. ఎవరు నువ్వా? లుక్ ఎట్ మీ, క్యాచ్ మై హ్యాండ్, కమ్ ఆన్, ఫాలో మీ. మన స్టైల్ వాడికి ఎక్కడదిరా? పద, ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. పద 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 పద. ఏమండి, నాకు కర్డ్ కావాలి, ఓన్లీ కర్డ్. ఐ లవ్ కర్డ్. యూసి ఏంటి సార్, మనకు పెరుగంటే చాలా బాగా ఇష్టం. ఏంటి పెరిగేయండి సార్. ఆంటీ, నాకు పెరుగంటే ఇష్టం కదా, ఇంకొంచెం వేయండి, బాగా వేయండి ఆంటీ. ఏంటి మీ బావ అలా తయారయ్యాడు? వాడు నీ టేస్ట్లేంటో కనుక్కోమని నీ దగ్గరకు పంపించాడు. కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్, పెరుగంటే ఇష్టమని చెప్పాను. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం. అలాంటిది నీకోసం. అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని. నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం. నీ భాను కావాలని నాకు ఇష్టం అని చెప్పింది. ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. సంధ్య గారు, ఐఎమ్ సారీ అండి. విష్ మై ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. భుజం తట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా, సీ దిస్. హాయ్ రా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. రై, పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. రై, భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి. నమస్తే నమస్తే, రండి రండి. ఐఎమ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి. గుడ్డి కాదు, గడ్డి. యూత్ఫుల్ గా ఉంటుంది జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ, మా అమ్మాయి కూర్చోండి. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. రండి కూర్చోండి. లక్ష్మి, వంట రెడీయా? మంట రెడీ, మీరు వచ్చి తన్నండి. మీరేం కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు వచ్చి తినొచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మొగుడు తంతాడు రా. లాభం లేదు, మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చుట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. బావా, ఇదేంట్రా, ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే, ఓ కొంపది సింహరాశి ఎఫెక్టా? ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీకి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాశి ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి ఇడికి చిప్పు దొబ్బింది. ఇడికి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అన్నా, అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంత చక్కగా కులు మనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా అన్నా, వాడు సింహరాశోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క, నిన్ను విడోగా చూడలేను, బావుకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో,
వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ అయ్యగా. నాకీ పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మంచం కూడా అక్కర్లేదు. పెడార్థాలు నీకు మాది పెద్ద పరువు గల కుటుంబం అని దీని ఉద్దేశం. మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను. వంగుతా గాదే వండుతా.